హలో హాయ్ అండి. టమాటా పాతకి ఏమేమి కావాలో చెప్తా అండి. పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, ఉల్లిపాయ, క్యారెట్, 2 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, పసుపు, బొంబాయి రవ్వ, జీలకర్ర, తగినంత ఉప్పు. బొంబాయి రవ్వ అండి మనం ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ అండి అసలు. ఇప్పుడు మనం ఈ 5టిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు గింజలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకోవాలి. బంగాళదుంప, క్యారెట్, కరివేపాకు, పప్పు, పచ్చిమిరపకాయలు ముక్కలండి, కొద్దిగా జీలకర్ర, ఇందులోనే టమాటాలు అన్నీ బాగా మగ్గ పెట్టుకోవాలండి. ముక్కలన్నీ కూరలన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలి. పసుపు ఏంటంటే మనం ఇలా తాలింపులు వేస్తే పచ్చి వాసన రాదండి. కూరలు అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ఎసరు పోసుకున్నాం. ఏ గ్లాస్తో మనం రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో 5 గ్లాసుల నీళ్ళండి. టేస్ట్ సరిపడదు. ఎసరు మరిగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో రవ్వ పోసుకోవాలి. ఉండలు లేకుండా ఇట్లా కలుపుతూ పోయాలండి, లేకపోతే ఉండలు కట్టుద్ది రవ్వ. రెడీ అయిపోయిందండి టమాటా బాత్. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ కోసం కొత్తిమీర. అది రెడీ అయిపోయిందండి. వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి.